హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎంఈ ఛానల్. ఈరోజు అయితే మనం రవ్వ ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. బాగా ద్వారగా పల్లీలు అయితే సిమ్లోనే వేగాలి. 300 అంటే సిమ్ ఫ్రెండ్స్, లో సిమ్. టపా పేలితే కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఆ సౌండ్ వినండి, సౌండ్ అయితే ఎలాగొస్తుందని. పొట్టు పగలాల టపక్ టపక్కని. మీరు ఇన్నే ఉంటారు సౌండ్ పట్టపట్టని. అలాగ రావాలి ఫ్రెండ్స్. వావ్, 100% పల్లి అనేది వేగిందని అర్థం. అలాగొస్తే చిన్నగా నిదానంగా లో ఫ్లేమ్లో వేస్తే అంత టేస్ట్ మన పీనట్స్కి అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ చూద్దాం మనం. ఇప్పుడైతే మన పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు వేసుకునేద్దాం పల్లీలు. ఇంత రెడీగా ఉండే. ఆపేయడం మంచిది, చూడండి తెచ్చినాక. ఫస్ట్ ఒక ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్. యాడ్ ఆయిల్ ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్. ఆయిల్ అంతా దీనికి పట్టించేయాలి, ఎగరకుండా. కొంతమందికి భయం కదా, చిన్న టిప్పు. దాంట్లోనే మనం శనక్కాయలు వేసాం కాబట్టి కొంచెం వేడిగానే ఉంది. బాగా ఆయిల్ అంతటి పట్టించేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఆన్ చేసి ఆన్ చేయాలి. బిస్మిల్లా ఆన్ చేసి మనము మూత పెట్టాలి. ఎగిరితే అట్టే పడుతుంది. మనం సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్ చేయాలి. అలా వేగాలి ఫ్రెండ్స్. లోపల చూసినట్టయితే ఇలా ఉంది. పల్లీలు కానీ శనక్కాయలు కానీ అవి ముందుగానే పిండి నానేసుకుంటా రాత్రిలోనే. బియ్యం అవును, వేసి నానేసుకుంటా ఇవి వేయించుకుంటా పిండి పెట్టేసి పొద్దున్న కాల్చేది మిక్సీ పట్టేది. అవును, కొంచెం పొట్టున్నా కానీ అలాగే వేసుకోవచ్చు. టేస్ట్ ఇది అసలు పొట్టు కొంత తీరు, నేను తీసేస్తాను. బయట రాదు నీకు. టప్ టప్ అనేది కిందే పడుతుంది. అది బాగా చక్కగా వేరే భయపడేది ఇలా చేసుకోవాలి. అది పచ్చిమిరపకాయ వాసన అదిరిపోతుంది ఫ్రెండ్స్. బయటకు వస్తుంది అరుమ, పచ్చిమిరపకాయ అరుమ. బాగా కారం ఉంది.
వేస్తే మూత పెట్టారా? అవును. పచ్చిమిరపకాయ కారం ఉంటుంది. నేర్చుకొస్తాను. నీళ్ళు పడి ఉండాలి మూత వేసుకోకుండా ఆ నీళ్ళు ఇప్పుడు మంచిది. పట్టుకున్నాను. మొత్తమయ్యా మొత్తమయ్యా అన్నప్పుడు నువ్వు అవ్వకపోవాలా సూపర్ వేస్తే మంచి మంచిగా ఇంక వేస్తారు. అంతేగాని కాబట్టి సలాం. ఇంకా స్మాష్ అవ్వాలి మనకి. ఇంకా ఎస్ ఇంకా కావాలా మెత్తగా. ఓకేనా? కొంచెం ఎత్తి తీసుకుని చేద్దామా? అదిరిపోయింది. కారం ఎక్కువగా ఉంది. అంటే నీళ్ళు పోయాలిగా. వస్తా నీళ్ళు గట్టి గట్టి తింటారు అయితే కొందరు. నీళ్ళు పూసిన తర్వాత కారం చూసుకోవాలి. బిస్మిల్లా.
కొంచెం సాల్ట్ కూడా పడుతుంది కానీ వస్తాను. ఎందుకంటే గట్టిగా ఉన్న చట్నీ అది అదే పిండి చూడు ఫ్రెండ్స్ చట్నీ చూడ్డానికి మంచిది పోసుకోవాలి. నీరు పోసి బాగుంటుంది లాగేస్తుంది. ఉన్నాయి నీళ్ళు మనకు కష్టంగా ఉంటుంది. తీస్తే జారుగా రావాలి పిండి అట్ట. కొంచెం గ్యాప్గానే పోసుకోవాలి. బాగా ఇది పోతుంది. పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మన పిండి అనేది బాగా వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఎంత సన్నగా ఉంది థిక్నెస్ అని చెప్పేది. మెత్తగా పూలాగా ఉందా లేదా అదనమాట. ఇలా కడాలి అంతే. ఇంకొక దానికి కలిసింది. ఒక్క రౌండ్లా వేపేసి వదిలేయాలి. ఆవిరి వస్తూ ఉంటుంది. అదిరిపోయింది ఫ్రెండ్స్. మన ఇడ్లీ అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఇలా ఈ కొలతలతో చేసి చూడండి. 1 కప్పు ఇడ్లీ రవ్వకి
1 కప్పు మినపప్పుకి 4 కప్పులు ఇడ్లీ రవ్వ ఫ్రెండ్స్. ఈ కొలతలో ట్రై చేసి చూడండి, అదిరిపోద్ది. మన ఇడ్లీ పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. అదిరిపోయింది ఫ్రెండ్స్. ఈ కొలతలతో కానీ చేసి చూసారంటే ఇడ్లీ చాలా మెత్తగా ఉంది. ఈ కొలతలతో చేసి చూసారంటే చాలా అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే. మనకు అతుక్కొనిగా నతుక్కోలేదు పిండి అయితే. పోసేసుకొని నెక్స్ట్ స్టెప్ అనుకోవాలి. నెక్స్ట్కి రెడీ అవ్వాలి. మన ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ చూస్తేనే. ఆహా, మరి ఇలాంటి ఇడ్లీ అండి. ఒక్కసారి కొలతలతో ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.